ఈరోజు ఈ సమావేశాన్ని మా ప్రెసిడెంట్ గారు భర్త గారు యాక్చువల్గా నిన్న పెట్టాలి అన్నారు. నిన్న కొన్ని చోట్ల జరిగినాయి, అవి మీకు తెలుసు. ఇందులో ముఖ్యంగా చెప్పాలంటే ప్రొడ్యూసర్లు సినిమాలు తీస్తున్నారు, ఈ టెక్నీషియన్స్ అందరూ కష్టపడుతున్నారు. బట్ మెయిన్ ఏంటంటే ఇందులో మేము ఎక్కువ కృతజ్ఞత చెప్పాలంటే డిస్ట్రిబ్యూటర్ అండ్ ఎగ్జిబిటర్. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్ కొంటున్నాడు, ఏమైందో కూడా తెలీదు. ఈరోజు ఉండి ఏమంటే ఐబామ్లో వచ్చేసింది అంటున్నారు. కానీ ఐబామ్తో పాటు ఇప్పుడు ఈ మధ్యన పాపులర్ అయింది ఐబామ్ అనేది. రవి అనేవాడు తనకు తనే నెట్లో పడ్డాడు. మనం ఏదో పట్టేసుకున్నారు అన్నారు. కానీ అతని ఇసిరినటువంటి ఒక ఛాలెంజ్ని తెలుగు ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ తరపున ఉన్నటువంటి పైరసీ సెల్ చేసినటువంటి నిజంగా ఒక చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తే పోలీసు దాన్ని కంటిన్యూ చేసి ఎట్లా అయినా వాళ్ళ మీద కూడా ఛాలెంజ్ ఇస్తారు కాబట్టి పట్టుకున్నారు. దాన్ని గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు కూడా అయ్యో ఫిలిం ఇండస్ట్రీ మొత్తం అంతా పైరసీమయం అయిపోయిందనే దాంతో కాన్సన్ట్రేషన్ చేశారు. కానీ ఇక్కడ మా ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు చెప్పకూడదు, ఎందుకంటే రేపు పొద్దున ఏ థ్రెట్ వస్తుందో తెలియదు. ఎందుకంటే ఈరోజు పట్టుకున్నారు, వాళ్ళ వెనకాల ఏ మాఫియా ఉందో తెలియదు. ఇతన్ని ఐబొమ్మ రవిని అంటున్నారు, కానీ ట్రేస్ అవుట్ కూడా దొరకనటువంటి మూవీ రూల్స్ అలాగే ఏవో చాలా ఉన్నాయి. అవి మరి వారు ఎప్పుడు దొరుకుతారో ఏదో ఇప్పుడు ఈ రోజుతో అయిపోయిందనేది కాదు, ఇది 5% కూడా కాదు. కానీ ఏంటంటే అతన్ని అనుకోకుండా నెట్లో పడ్డాడు కాబట్టి ఓకే దొరికేసాడు అంటున్నాం. బట్ ఫస్ట్ మేము డిస్ట్రిబ్యూటర్లుగా ఎగ్జిబిటర్లుగా ఆనందించేది ఏంటంటే ఓకే ముందు ఐబామ్లో రావట్లేదు, రీసెంట్గా బాగా పాపులర్ అయిపోయింది ఐబామ్. ఎందుకంటే నా డ్రైవరే పట్టుకుని సినిమాకి రిలీజ్ అవుతుంటే పక్కన ఖాళీగా ఉన్న టైంలో చూసేస్తున్నాడు సినిమా అన్నప్పుడు ఎందుకు వస్తారు ఆడియన్స్ కూడా? అంటే రిస్క్ తీసుకున్న డిస్ట్రిబ్యూటరు ఎగ్జిబిటరు ఎక్కువ సఫర్ అయ్యారు. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఇది ఒక మంచి తరుణం. ఇది ఏంటంటే ఈ పైరసీని అంతంత కోట్ల పెట్టి చేసినటువంటి సినిమాల్ని పైరసీ చేసేసి ప్రజలకు అందిస్తున్నారనే ఒక మద్దతు కూడా ఉంది. నేను చూశాను మీలాగే, ఎందుకంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. కానీ వేరే వాళ్ళ ఆస్తిని అలాగా చేసేయటం కూడా కరెక్ట్ కాదు. మా కళ్యాణ్ గారు ఎన్కౌంటర్ అన్నారు, ఎన్కౌంటర్ కాదు, దాని ఉద్దేశం ఏంటంటే కడుపు మండిపోయి. ఎందుకంటే నేను ఆయన సినిమా కొన్నాను అనుకో, ఏంటి సార్ ఐబామ్లో వచ్చేసిందని నేను అడుగుతాను. పాపం ఎంతమంది డిస్ట్రిబ్యూటర్లో అడ్రస్లు కూడా లేరు. ఎందుకంటే కొన్న తర్వాతన మరి వాళ్ళందరూ పోవటం, వాళ్ళ ఆస్తిని ఈయన చేయటం కూడా కరెక్ట్ కాదు. ఇలాంటివి ఎంత స్ట్రిక్ట్ రూల్స్ ఉంటే అంటే మనం ఆ రూల్స్ కూడా ఏదో మన సైబర్ క్రైమ్కి సంబంధించినవి అన్నీ ఉన్నాయి, అన్నీ యాంబిగ్యూటీగానే ఉన్నాయి. ఆ లాస్ని ఇంతకుముందు కళ్యాణ్ గారి ఇళ్ళు సిడీస్ ఉన్నప్పుడు బీహార్లో పెద్దది బాహుబలికో దేనికో సంబంధించి పెద్ద ర్యాకెట్ను పట్టుకున్నారు. చివరికి వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ పూర్ పీపుల్, తర్వాత వదిలేశారు. అంటే ఈ పైరసీ ఇలాగే కానీ కంటిన్యూ అయితే ఇండస్ట్రీ డిజపీర్ అవుద్ది. ఎందుకంటే సినిమాలు తీయలేరు, కోట్లు పెట్టి సినిమాలు తీయలేరు. కాబట్టి ఖచ్చితంగా ఐబొమ్మ రవి ని పట్టుకోవటం నిజంగా ఒక మంచి పరిణామం. ఇండస్ట్రీకి ఒక మంచి జరుగుతుందని, అలాగే మా డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్ల తరఫున కూడా మేమందరం పోలీస్ డిపార్ట్మెంట్కి, తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారికి, అలాగే గవర్నమెంట్కి థ్యాంక్స్ చెప్తున్నాం. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమిటీ సభ్యుడు, వెస్ట్ గోదావరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ సెక్రటరీ బాపిరాజు గారు. మీడియా మిత్రులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలండి.